కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ అనాథలు కావలెను. కథ కలం పంతుల జోగారావు, గళం పప్పు భోగారావు. గుండె తడిని అపురూపంగా స్పృశించిన కథకుడు పంతుల జోగారావు. కథామంజరిలో చక్కని కథలను పరిచయం చేసి సుమారు 300 కథలు రాసి తెలుగు కథను వేడుకగా నిలిపిన రచయిత. ఈయన అక్టోబర్ 12, 1949 సంవత్సరంలో విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మించారు. సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు సీనియర్ పండిట్గా పనిచేసి 2007 సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన పదవీ విరమణ చేశారు. వీరి కథన శైలి సూటిగా, సరళంగా, స్వీయ అనుభవంలో వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. జోగారావు గారి మొదటి కథ బహుమతి 1966 సంవత్సరంలో ఆంధ్రప్రభలో ప్రచురింపబడింది. విజయనగర కథా సాహిత్యానికి పెద్ద దిక్కులాగున్న పంతుల జోగారావు గారు 2021 జనవరి 14వ తేదీ ఉత్తరాయణ పుణ్యకాలంలో పరమపదాన్ని చేరుకున్నారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. రూములోకి పిలిచి జిఎం గారు చెప్పిన విషయం విని అచ్యుతరావు అదేమంత పెద్ద విషయంగా భావించలేదు. ఎస్ సార్, అలాగే సార్, తప్పకుండా అరేంజ్ చేస్తాను. ఈ విషయంలో మీరేం వర్రీ కాకండి సార్ అనేశాడు. తీరా ఆ రూమ్లో నుంచి తన సీటు దగ్గరకు వచ్చి తీరిగ్గా ఆలోచించడం ప్రారంభించాక గాని అందులో లోతుపాతులు అవగతం కాలేదు. చేతి వాచి చూసుకున్నాడు. 10 కావస్తోంది. అంటే సరిగ్గా 2 గంటల కన్నా వ్యవధి లేదు. కనీసం 200 మంది కావాలి. ఇంత తక్కువ వ్యవధిలో అంతమందిని పోగు చేయటం ఎలా? తానేమీ రాజకీయ నాయకుడు కాడు, ఊళ్ళో పలుకుబడిగల పెద్ద మనిషి అంతకన్నా కాడు. ఒక పెద్ద సంస్థలో, దానికి ఈ పట్టణంలో గల డివిజనల్ ఆఫీసులో ఒక మోస్తరు ఉద్యోగి. కానీ ముందు నుంచి ఆఫీసులో సాంస్కృతిక కార్యకలాపాలు, మీటింగులు మొదలైనవి ఏర్పాటు చేయడంలో ఉత్సాహం చూపించే తన మీద సహజంగానే ఈ బాధ్యత పెట్టారు జిఎం గారు. ఏ పనినైనా సమర్థవంతంగానూ సజావుగానే చేయగలడనే ప్రతీతి తనకు ఉంది. ఆ భరోసాతోనే ఇలాంటి పనులకు ఆఫీసర్ తనను పురమాయిస్తూ ఉంటారు. తను కూడా తనకి ఆయన అప్పగించిన పనులు చాకచక్యంగా చేసి మెప్పు పొందేవాడు. కానీ ఇవాళ సంగతి వేరు. సరిగ్గా 2 గంటల వ్యవధిలో దాదాపు 200 మందిని ఆఫీసు ప్రాంగణంలోకి సమీకరించాలి. అది ఎలాంటి వారిని? సాదాసీదా జనాన్ని, అన్నదానం కోసం పనికొచ్చే మనుషుల్ని. అలాగని వికారంగానూ రోగాలు రుష్టులతోనూ యావగింపు కలిగించే వారిని తీసుకురాకూడదు. అది అధికారి శాసనం. దానికి తిరుగులేదు, ఉల్లంఘించే వీలు లేదు. జిఎం తనని గదిలోకి పిలిచి ఆ విషయం స్పష్టంగా చెప్పనే చెప్పారు. మిస్టర్ రావ్, జస్ట్ ఇప్పుడే హైదరాబాద్ నుండి చైర్మన్ గారి మెసేజ్ చేరింది. మీటింగ్ ప్రిసైడ్ చేయడానికి వారు కారులో బయలుదేరి వచ్చేస్తున్నారట. బయలుదేరే ముందు ఈ మెసేజ్ మనకి పంపమని చెప్పి బయలుదేరారట. ఇవాళ ఫంక్షన్ని పురస్కరించుకుని కనీసం 200 మందికి అన్నదానం చెయ్యాలట. నీకు తెలుసుగా, ఆయన అదో రకం మనిషి. ధర్మచింతన, పాపభీతి హెచ్చు. జ్యోతిషాలు, దానాలు, ధర్మాలు ఇలాంటి చింతనలు జాస్తి. అంచేత ఆ అన్నదానం ఏర్పాట్లేవో నువ్వు చూడు. వచ్చేసరికల్లా అన్నీ సిద్ధంగా ఉండాలి. క్యాషియర్తో చెప్పాను, ఎంత అవసరమైనా ఆ డబ్బు తీసుకో. క్విక్, ఇక ఇప్పటి నుండి నువ్వు ఆ పనిలో ఉండు. ఇక్కడ మీటింగ్ ఏర్పాట్లు మరెవరైనా చూస్తారు, వెళ్ళు అని తొందర చేశారు. సరేనని తల ఊపి తను బయటికి వచ్చేయబోతూ ఉంటే మళ్ళీ వెనక్కి పిలిచి చెప్పారు. చూడు, బై మరో విషయం, అన్నదానం చేస్తున్నావంటే పొత్తిగా అలగాజనం వచ్చేసి నానా హంగామా చేస్తారేమో. ఆ అల్లరి ఆగం నేను భరించలేను. ఐ కాంట్ టాలరేట్. అంచేత మరీ ముష్టివాళ్ళని, కునుకుష్టి వాళ్ళని పోగు చేయకు. జాగ్రత్త. నాకు రోత. కాస్త పర్వాలేదనిపించే పేదవాళ్ళని చూడు. ఇక నువ్వు వెళ్ళి పని చూడు
అన్నదానం చెయ్యాలి, అనాథలే కావాలి, కానీ అసహ్యంగానూ దరిద్రంగానూ రోత కలిగించేలా ఉండకూడదు. భేష్, బాగుంది. అన్నదానం మహాదానమే కానీ అది స్వీకరించేందుకు అర్హతలుండాలన్నమాట. ఈ సమస్య ఎలా పరిష్కరించాలో తెలియక అచ్యుతరావు కాసేపు జుట్టు పీక్కున్నాడు. నరాలు చిట్లిపోయేంత టెన్షన్. వ్యవధి చూస్తే ఎంతో లేదు. వచ్చేది నరసింహావతారానికి తమ్ముడు లాంటి చైర్మన్. ఏమాత్రం పొరపాటు జరిగినా తమందరి పరువు పోవడం ఖాయం. అచ్యుతరావు నుదుటి మీద దట్టంగా చెమట పట్టింది. అన్నదాన కార్యక్రమం సజావుగా జరగకపోతే ఇంతకాలం కార్యదక్షుడిగా సమర్థుడిగా పేరు తెచ్చుకున్న తను అధికారి దృష్టిలో చులకనైపోక తప్పదు. ఇక లాభం లేదు, కార్యరంగంలోకి దూకాల్సిందే. అవతల మీటింగ్ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. షామియానాలు వాళ్ళు వచ్చి షామియానాలు కుర్చీలు వేసి వేదికని మైకుల్ని ఏర్పాటు చేస్తున్నారు. చైర్మన్ గారు రావడమే తరువాయి మీటింగ్ మొదలవుతుంది. ఇటీవల సుమారు 1,50,000 ఖర్చు చేసి ఏర్పాటు చేసిన కంప్యూటర్ కొత్త యూనిట్ చైర్మన్ గారు స్వహస్తాలతో ప్రారంభిస్తారు. మీటింగ్ పూర్తయ్యాక సుమారు 12:30 ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం జరగాలి. అచ్యుతరావుకి చైర్మన్ మీద పీకల వరకు కోపం ముంచుకొచ్చింది. అన్నదానం చేయాలనే ధార్మిక దృష్టి మంచిదే కానీ ఆ విషయంలో 4 రోజులు ముందుగా చెప్పొద్దు. సరిగ్గా 11th అవర్లో పీకల మీదకి ముంచుకొచ్చాక కబురు చేస్తారా? అన్నదానం అంటే బడి పిల్లలకి చాక్లెట్లు పంచడం కాదు కదా. దానికి ముందు ఎంత తతంగం ఉంది. చైర్మన్ గారి ధర్మబుద్ధి చాదస్తం తనని ఇప్పుడు ఇరకాటంలో పడేశాయి. జీఎం గారు కూడా ఇందులో సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా ఆ భారం తన నెత్తి మీద పడేసి చేతులు దులుపుకున్నాడు. చెయ్యక తప్పదు. ఆ చేసేదేదో మెరుపు వేగంతో చెయ్యాలి, లేకపోతే అంతా రసాభాస కాక తప్పదు. అచ్యుతరావు వెంటనే తన సీట్లోంచి లేచాడు. అన్నదాన కార్యక్రమానికి ఎంత అవుతుందో మనసులోనే అంచనా వేసుకుని క్యాషియర్ దగ్గర డబ్బు తీసుకున్నాడు. డ్రైవర్ని కేకేసి ఆఫీసు జీపులో ఏర్పాట్ల కోసం పరుగులు ప్రారంభించాడు. జీపులో ముందుగా ఆ పట్టణంలో కాస్త పేరున్న హోటల్కి వెళ్ళాడు. ఓ 200 మందికి సరిపడేలా అన్నం, సాంబారు, కూర ఆర్డర్ చేసి అడ్వాన్స్ పే చేశాడు. కాస్త ముందుగా ఆర్డర్ ఇవ్వనందుకు హోటల్ వాళ్ళు ముందు కాస్త గునిసినా అచ్యుతరావు రిక్వెస్ట్ని వాళ్ళు త్రోసిపుచ్చలేదు. ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. 12 కల్లా హోటల్ వాళ్ళు వ్యాన్లో ఆహార పదార్థాలు ఆఫీసు దగ్గరికి పంపిస్తారు. ఇక మిగిలిన సమస్య అన్నదానం కోసం అనాథలు కావాలి. అధునాతనంగా అందంగా నిర్మించబడిన తమ ఆఫీసు ప్రాంగణంలో ఓ మూల పెద్ద పెద్ద అధికారుల సమక్షంలో జరిగే అన్నదానానికి అనాథలు కావాలి. కుష్ఠరోగులు, కునికిష్టివాళ్ళు కారాదు. రోగాలు రొచ్చులు భరించలేం. అరుపులు కేకలు వల్ల కాదు. అల్లరి ఆగడం నిషేధం. డిసిప్లిన్డ్ అనాథలు కావాలి. అన్నదానపు వేడుకల్ని వీడియోలోనూ రంగుల ఫోటోల్లోనూ భద్రం చేసేందుకు కాస్త కంటికి నదురుగా ఉండే అనాథలు కావాలి. ఇరుపక్కల పదునున్న కత్తి మెడ మీద పడ్డట్టుగా ఉంది అచ్యుతరావు పరిస్థితి. హోటల్ నుంచి అడ్రస్లు వెతుక్కుని 1-2 అనాథాలయాలకు వెళ్ళాడు. 2 చోట్ల అతనికి దొరికిన సమాధానం ఒక్కటే. సారీ సార్, అన్నదానం చేయాలనుకుంటే 2 రోజుల ముందుగా రిజిస్టర్ చేయించుకోవాలి. నిత్యాన్నదాతల పేరు మీద ఇక్కడ రొటీన్గా కొంతమందికి తిండి పెడుతూ ఉంటాం. మీరు ఈ విషయం కనీసం నిన్ననైనా చెప్పి ఉండాల్సింది. ఇప్పటికిప్పుడు 200 మంది పంపించమంటే మాకు సాధ్యం కాదు. సారీ, నగరంలో గల స్లమ్ ఏరియాస్లో ట్రై చేయండి, దొరుకుతారేమో. అది అనుమానమే, ఎందుకంటే అందరూ పనుల మీద ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. మరో విషయం, ఇవాళ విజయనగరంలో పీఎం గారి ప్రోగ్రాం ఉంది. పార్టీ వాళ్ళు జనాలని ఉదయమే లారీల మీద తోలుకుపోయినట్టున్నారు. వాళ్ళు చెప్పింది విన్నాక అచ్యుతరావు మెదడు శూన్యమైపోయింది. ఏం చేయడానికి పాలుపోలేదు. అన్నదానానికి జనాలు దొరకడం మరీ ఇంత కష్టమా అనిపించి విస్తుపోయాడు. ఏదైతే అది అయిందని ముష్టి వాళ్ల కోసం ప్రయత్నిస్తే వాళ్ళు కూడా అంతా డ్యూటీల మీదకి వెళ్ళిపోయినట్టున్నారు. 1-2 తప్ప కనిపించలేదు. ఓ 200 మందిని కేకేసుకు రమ్మన్నా వాళ్ళు కూడా తీసుకురాగలిగేలా లేరు. వచ్చినా జీఎం గారి అంచనాలకి సరిపోరు. ఆ రోత జుగుప్స వారు భరించలేరు. ఆ సంగతి తెగేసి చెప్పనే చెప్పారు. అచ్యుతరావులో ఆందోళన అధికం కాసాగింది. కాళ్ళు చేతులు ఆడడం లేదు. కుడబంగరమ్మని తొడరి చుట్టము బిల్వ ఆ కలిగాదు వల్లనని పెనుగులాడునతడు అనే పద్యం చిన్నప్పుడెప్పుడో చదువుకున్నది అతనికి గుర్తొచ్చింది. రేడియో స్టేషన్కి వెళ్ళి నగరంలోని అనాథలు అన్నదానం చేస్తున్నాం, ఫలానా చోట ఉండే మా ఆఫీసుకి వెంటనే రండి అని ప్రకటన ఇస్తేనో లాభం లేదు. దానికి కూడా ముందుగా చెప్పాలి కాబోలు. ఆఫీస్ జీపులో మైక్ పట్టుకుని ఊరంతా అరుస్తూ తిరిగితే అది లాభం లేదు. కొంపతీసి జీఎం గారికి నచ్చని క్వాలిటీస్ ఉన్న జనం తండోపుతండాలుగా వచ్చేసే ప్రమాదం ఎక్కువగా ఉంది. కొంప మునిగిపోతుంది. పోనీ ఓ పని చేస్తేనో
మీటింగ్ అయ్యాక ఆఫీసులో అందరినీ ఇళ్లకి పంపించి చింకి బట్టలతో చింపిరి చెట్లతో వచ్చి అన్నదానానికి హాజరు కమ్మంటే ఈ ఆలోచన బయటికి వెల్లడి చేస్తే చాలు అంతా అతనిని కొల్లబొడి చేయడం ఖాయం. సస్పెన్షను తప్పదు. కనుక ఇది లాభం లేదు మరి. అచ్యుతరావులో ఆలోచనల దారం గజిబిజిగా చిక్కులు పడిపోయింది. దారిలో ఏదైనా ఉపాయం చెప్పమని జీపు డ్రైవర్ని బతిమాలితే తవ్వి ఊరుకున్నాడతను. మీ కర్మ, ఎలాగో అలా ఏడవండి అనే భావం ఉంది వాడి నవ్వులో. చేసేది లేక జీపు ఆఫీస్ దిక్కుకి తిప్పించాడు. జీపు ఆఫీసును సమీపిస్తుండగా అప్పుడు మెరిసింది అచ్యుతరావు తలలో మెరుపులాంటి ఓ అద్భుతమైన ఆలోచన, దివ్యమైన ఆలోచన. దానికి కారణం ఎదురుగా ఏవో నినాదాలు చేసుకుంటూ వస్తున్న జనసందోహం. కడుపు మండి సమ్మెకి దిగి రోడ్డున పడి నినాదాలు చేస్తూ ఊరేగింపుగా వస్తున్న ప్రజా వెల్లువ. దాదాపు 200 మంది జనం. ఆలోచన వచ్చిందే తడవు. మరింక ఆలస్యం చేయలేదు అచ్యుతరావు. గబగబ జీపు దిగి హడావిడి పడుతూ ఊరేగింపుకి ఎదురుగా వెళ్ళాడు. నెల రోజులుగా మూతపడ్డ మిల్లు తెరిపించాలని, జీతాలు పెంచాలని, బోనసులు ఇవ్వాలని నినాదాలు చేస్తూ వస్తున్నారు వాళ్ళు. ఊరేగింపులో ముందు నడుస్తున్న వాళ్ళ నాయకుడిని ఆపి తన సమస్య వివరించాడు అచ్యుతరావు. దయచేసి ఇది అన్నదానంగా భావించవద్దని, తమ ఆఫీసు ఇచ్చే విందు భోజనంగా భావించి అందరూ రావాల్సిందని కోరాడు. ఆ మాటలు వింటూనే కస్సును ఒంటికాలి మీద లేచాడు నాయకుడు. ఆవేశంగా ఊగిపోతూ గోలగోలగా అరవడం ప్రారంభించాడు. సార్, వేళకోళంగా ఉందా? మేం దిక్కుమాలిన అనాథలం అనుకున్నారా? జీతాలు చాలక కోరికల సాధన కోసం సమ్మెకు దిగాం. ఇవాళో రేపో మా ఉద్యమ లక్ష్యం నెరవేరి మిల్లు తెరుస్తారు. మా కోరికలు నెరవేరుతాయి. నెల్లాళ్లుగా ఈ సమ్మె జరుగుతోంది. ఆకలికి మాడి మసైనా సరే మా పోరాటం ఆపేది లేదు. అన్నదానం పేరిట మీరు పడేసే మెతుకుల కోసం వెంపర్లాడే అనాథలం కాం మేము. ఎవరితో మాట్లాడుతున్నారో కాస్త తెలుసుకుని మాట్లాడండి అన్నాడు రౌద్రంగా. ఆ మాటలకు కంగు తిని, ఆహా, మీరలా భావించవద్దు, మా ఆతిథ్యం స్వీకరించండి చాలు అచ్యుతరావు చప్పబడిపోతూ అర్థించాడు. మీ ఆతిథ్యం మేము ఎందుకు తీసుకోవాలి? నాయకుడు ప్రశ్న. దీనికి అచ్యుతరావు దగ్గర జవాబు లేదు. నీళ్లు నమిలాడు. మాకు భోజనాలు పెట్టి ఫోటోలు తీస్తారు. అనాథలకు ఫలానా ఆఫీసు వాళ్ళు అన్నదానం అని పేపర్లో ప్రకటిస్తారు. అంతేనా? ఛట్! దీనికి మేము ఒప్పుకోం. ఆకలికి చస్తాం కానీ ఇలా దిగజారేది లేదు. అదిగాక మా రాష్ట్ర నాయకుడు ఈవేళ ఈ ఊరొస్తున్నాడు. అతనికి అట్టే వ్యవధి లేదు. ఇక్కడ మీటింగ్ అయ్యాక వెంటనే నెక్స్ట్ మీటింగ్కి ఊరెళ్ళిపోవాలి. ఇక్కడ మీరు పడేసి అన్నం కోసం కూర్చుంటే మీటింగ్ ఏం కావాలి? నా వీల్లేదు, అడ్డులేండి విసురుగా అన్నాడు నాయకుడు. ఆఖరి అవకాశం కూడా చేయి జారిపోతున్నందుకు జావకారిపోయాడు అచ్యుతరావు. సరిగ్గా అదే సమయంలో ఆ నాయకుని వెనుక ఊరేగింపులో ఉన్న జనాలకి క్రమేణా వీరి సంభాషణల సారం పూర్తిగా అర్థమైంది. వారిలో తర్క వితర్కాలు మొదలయ్యాయి. అంతా తమలో తాము చర్చించుకోవడంలో మునిగిపోయారు. మంచి చెడ్డలు, ముందు వెనుకలు మాట్లాడుకున్నారు. బాగోగులు బేరీజు వేసుకున్నారు. నినాదాలు ఆగిపోయాయి. ఊరేగింపు నిలిచిపోయింది. నినాదాలున్న అట్టలు, బ్యానర్లు కిందికి వాలిపోయాయి. నాయకుడు ఊరేగింపు ముందుకు నడిపించడానికి ప్రయత్నించాడు. అతనికి సాధ్యం కాలేదు. ఎవరి ధోరణి వారిదే అయ్యింది. చివరికి అందరూ నాయకుని బలవంతంగా ఒప్పించి అచ్యుతరావు వెంట బయలుదేరడానికే సిద్ధపడ్డారు. వెళ్ళి భోజనాలు చేసి మరీ మీటింగుకి వెళ్లడమే బాగుంటుందని నిర్ణయానికి వచ్చారు. అందులో నామోషి ఏమీ లేదని నిశ్చయించారు. అంతేకాక పిలిచి అన్నం పెడతానంటే వద్దని కాలదన్నితే మున్ముందు పట్టడి అన్నం కూడా పుట్టదో అని ఎవరో అన్నారు. ఆ సెంటిమెంటు వారిని కుదిపేసింది. అంతా అచ్యుతరావు వెంట బయలుదేరారు. వారిని అనుసరించక తప్పలేదు నాయకుడికి. అచ్యుతరావు అమ్మయ్యా అనుకుంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఎంతో జటిలమనుకున్న ఈ సమస్య ఇలా దూదిపింజలా తేలిపోవడం అతన్ని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ అందమైన ఆఫీసు ప్రాంగణంలో మీటింగ్ అయ్యాక అన్నదాన కార్యక్రమం ఏ అల్లరి లేకుండా సజావుగా పూర్తయింది. వీడియోలు ఆ దృశ్యాలను పదిలిపరిచాయి. కెమెరాలు వాటిని స్థిర చిత్రాలుగా బంధించాయి. చైర్మన్ గారితో పాటు జీఎం గారు కూడా ఎంతో సంతోషించారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిపోయినందుకు ఒక మంచి కార్యదక్షుడిగా అందరూ అచ్యుతరావుని తెగ మెచ్చుకున్నారు. కానీ ఊరేగింపు తీసిన నాయకుడు మాత్రం తీవ్ర అసంతృప్తితో విధిలేక అందరితో పాటు భోజనం ముగించాడు. సరిగ్గా అన్నదానం జరుగుతున్న సమయానికి జరగాల్సిన మీటింగ్ భంగం అయిపోయినందుకు చిరాకు పడిపోయాడు. తమ రాష్ట్ర నాయకుడు వచ్చి చూసి చూసి వెళ్ళిపోయి ఉంటాడు. మీటింగ్ క్యాన్సిల్ అయి ఉంటుంది. అతని చిరాకుని, అసంతృప్తిని అతని వెనుక ఊరేగింపుగా వచ్చిన జనం ఎవరూ పట్టించుకోలేదు. ఆకలి కోసం పోరాటాలు గొప్పవే కావచ్చు, అవేవీ ఆకలి కన్నా గొప్పవి కావు. అంతే కదా.
మీరింతవరకు అనాథలు కావలెను కథ విన్నారు. రచన పంతుల జోగారావు, వినిపించినది పప్పు భోగారావు. కథానిలయం నుంచి సేకరించిన ఈ కథ 1996 సంవత్సరం జనవరి 26వ తేదీ స్వాతి సపర్వార పత్రికలో ప్రచురితమయ్యి పంతుల జోగారావు కథలు కథా సంపుటి అపురూపంలో పునర్ముద్రితమైంది. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి